క్రికెట్ హిస్టరీలో చాలా మంది లెజెండ్స్ వచ్చారు. ఒక సచిన్ టెండూల్కర్, ఒక కపిల్ దేవ్ ఇలా చెప్పుకుంటే. కానీ ఒక ప్లేయర్ మాత్రం కంప్లీట్ గేమ్ని చేంజ్ చేశాడు. ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా కామ్గా ఉండడం, లాస్ట్ ఓవర్లో ఇంపాసిబుల్ మ్యాచెస్ని విన్ చేయడం, లైట్నింగ్ స్పీడ్ స్టంపింగ్ అండ్ ఫియర్లెస్ లీడర్షిప్. హీఈస్ నాట్ జస్ట్ ఎ క్రికెటర్, హీఈస్ ఎ ఫెనోమెనన్ అండ్ హీఈస్ మహేంద్ర సింగ్ ధోని. ఫ్యాన్స్కి ఆయన కెప్టెన్ కూల్, చెన్నై ఫ్యాన్స్కి తల, టీమిండియాకి గ్రేటెస్ట్ ఫినిషర్, గ్రేటెస్ట్ లీడర్. బట్ ధోని స్టోరీ గ్లామర్తో స్టార్ట్ కాలేదు. లగ్జరీ అకాడమీస్లోనే ట్రైనింగ్ కాలేదు, బిగ్ క్రికెట్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. కానీ ఒక రైల్వే జాబ్, స్మాల్ టౌన్ స్ట్రగుల్స్ అండ్ ఎండ్లెస్ డ్రీమ్స్. రాంచీలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా వరల్డ్ క్రికెట్ లెజెండ్ అయ్యాడు. ఈ డాక్యుమెంటరీలో మనం చూడబోయే స్టోరీ నాట్ జస్ట్ క్రికెట్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ డ్రీమ్స్, కరేజ్ అండ్ కామ్ లీడర్షిప్. దిస్ ఈస్ ద అన్టోల్డ్ జర్నీ ఆఫ్ ఎంఎస్ ధోని. చాప్టర్ వైజ్ మాట్లాడుకుందాం. చాప్టర్ 1, ద బాయ్ ఫ్రమ్ రాంచీ. 7th July 1981 ఇండియాలో బీహార్ స్టేట్లో ఉన్న స్మాల్ సిటీ రాంచీలో ఒక అబ్బాయి పుట్టాడు. ఫ్యామిలీ సింపుల్ మిడిల్ క్లాస్. ఫాదర్ పాన్ సింగ్, మదర్ దేవికా దేవి. ధోని ఫ్యామిలీ ఒరిజినల్లీ ఉత్తరాఖండ్ రీజన్ నుండి వచ్చింది. బెటర్ ఆపర్చునిటీస్ కోసం రాంచీకి మైగ్రేట్ అయింది. స్మాల్ హౌస్, సింపుల్ లైఫ్ స్టైల్, నో లగ్జరీ. బట్ ఆ స్మాల్ హోమ్లో ఒక బిగ్ డ్రీమ్ గ్రో అవుతుంది. అదే లిటిల్ మహేంద్ర సింగ్ ధోని. ధోని చైల్డ్హుడ్ చాలా ఎనర్జెటిక్, స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ధోని ఫస్ట్ లవ్ క్రికెట్ కాదు, ఇట్ వాజ్ ఫుట్బాల్. స్కూల్లో గోల్ కీపర్గా ఆడుతుండేవాడు. గోల్ కీపర్గా ధోని రిఫ్లెక్సెస్ అమేజింగ్. బాల్ స్పీడ్తో వచ్చినా కూడా ఇన్స్టెంట్గా స్టాప్ చేసేవాడు. ఆ రిఫ్లెక్సెస్ చూసి తన స్కూల్ స్పోర్ట్స్ టీచర్ షాక్ అయ్యాడు. అండ్ ఆ టీచర్ పేరే కేశవ్ బెనర్జీ. హీ టోల్డ్ ధోని సంథింగ్ దట్ వుడ్ చేంజ్ హిజ్ లైఫ్. గోల్ కీపర్గా బాగానే ఆడుతున్నావు, బట్ వికెట్ కీపింగ్ ట్రై చేస్తావా? ధోని ఫస్ట్ టైం క్రికెట్ గ్లౌస్ వేసుకున్నాడు. అండ్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ కోచ్ క్లారిటీ వచ్చింది. దిస్ బాయ్ ఈజ్ స్పెషల్. ధోని రిఫ్లెక్సెస్ లైట్నింగ్ స్పీడ్లో ఉన్నాయి. బాల్ మూమెంట్ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసేవాడు. అండ్ బ్యాటింగ్లో కూడా అన్యూజువల్ పవర్ ఉంది. కోచ్కి తెలిసింది రాంచీ క్రికెట్కి ఫ్యూచర్ స్టార్ దొరికాడని. చాప్టర్ 2, ద అన్సంగ్ బ్యాట్స్మెన్. ధోని బ్యాటింగ్ స్టైల్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్గా ఉండేది. ట్రెడిషనల్ కోచింగ్ మాన్యువల్స్ ఏవి ఫాలో అవ్వలేదు. కానీ అన్ఆర్థోడాక్స్ షాట్స్, హ్యూజ్ పవర్ అండ్ ఫియర్లెస్ మైండ్ సెట్. ఫ్రెండ్స్ చెప్పేవారు ప్రాక్టీస్ మ్యాచెస్లో ధోని సిక్సెస్ కొడుతుంటే గ్రౌండ్ బయటికి వెళ్ళేవని. బట్ ధోని బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే కాన్ఫిడెన్స్. హీ బిలీవ్డ్ వన్ థింగ్, బౌలర్ ఎంత ఫాస్ట్గా అయినా బాల్ వేయనే, బాల్ బ్యాటింగ్ కనెక్ట్ అయిందా బౌండరీ. ధోని స్లోలీ లోకల్ టోర్నమెంట్స్లో పాపులర్ అయ్యాడు. కమాండో క్రికెట్ క్లబ్ కోసం ఆడాడు 1995 నుండి 1998 వరకు. దెన్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ టీంలో ఛాన్స్ వచ్చింది. అక్కడ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో టాప్కి వచ్చాడు. అండ్ సడన్లీ స్కోర్స్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. బిగ్ హిట్టింగ్, లాంగ్ సిక్సెస్ అండ్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్. సెలెక్టర్స్ అటెన్షన్ స్లోలీ అట్రాక్ట్ అయింది. చాప్టర్ 3, అండర్ 19 డ్రీమ్స్. 1997-98 సీజన్ అది. ధోని బీహార్ అండర్ 16 టీంకి సెలెక్ట్ అయ్యాడు. టోర్నమెంట్ డ్రీమ్ విను మన్కడ్ ట్రాఫీ. దిస్ వాజ్ ద ఫస్ట్ బిగ్ స్టేజ్ ఫర్ ధోని. ధోని డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. తర్వాత అండర్ 19 లెవెల్లో కూడా ఆడాడు. కూచ్ బీహార్ ట్రాఫీలో బీహార్ టీంని రిప్రజెంట్ చేశాడు. ఆ టోర్నమెంట్లో ధోని ఆల్మోస్ట్ 500 రన్స్ స్కోర్ చేశాడు, అలాంగ్ విత్ బ్రిలియన్ వికెట్ కీపింగ్. బట్ నేషనల్ సెలెక్టర్స్ ఇంకా ఫుల్లీ కన్విన్స్ అవ్వలేదు, ఎందుకంటే ధోని ఒక స్మాల్ టౌన్ ప్లేయర్. ఆ టైంలో క్రికెట్ సిస్టంలో మెట్రో సిటీస్ ప్లేయర్స్కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేది. బట్ ధోని పేషెన్స్ అనేది మెయింటైన్ చేశాడు. తనకి తెలుసు ఆపర్చునిటీ వస్తుందని. చాప్టర్ 4, రంజీ ట్రాఫీ డెబ్యూ. ధోని లైఫ్లో బిగ్ మూమెంట్ అనేది వచ్చింది. అదే రంజీ ట్రాఫీ డెబ్యూ. బీహార్ టీం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టార్ట్ చేశాడు. అపోజిషన్ టీం అస్సాం. యంగ్ ధోని ప్రెజర్లో ఉన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో 68 రన్స్ స్కోర్ చేశాడు. సెలెక్టర్స్ అటెన్షన్ అనేది అట్రాక్ట్ చేశాడు. నెక్స్ట్ ఫ్యూ సీజన్స్లో ధోని స్లోగా ఇంప్రూవ్ అయ్యాడు. 2000-2001 సీజన్లో ఫస్ట్ క్లాస్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. బట్ కన్సిస్టెన్సీ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ధోని బ్యాటింగ్ స్టైల్ ఈస్ డిఫరెంట్, పవర్ఫుల్, ఫియర్లెస్ అండ్ ఎంటర్టైనింగ్. చాప్టర్ 5, ద రైల్వే జాబ్ స్ట్రగల్. సక్సెస్ జర్నీలో స్ట్రగుల్ చాప్టర్ అనేది కంపల్సరీ. ధోని లైఫ్లో అది రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. 2001 నుండి 2003 మధ్య ధోని జాబ్ చేసేవాడు. పొజిషన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్. లొకేషన్ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్. నైట్ షిఫ్ట్స్, ట్రైన్ చెకింగ్, టికెట్స్ వెరిఫై చేయడం, ప్యాసింజర్స్ కంప్లైంట్స్. లైఫ్ అనేది చాలా రొటీన్ అండ్ సింపుల్గా ఉండేది. మార్నింగ్ ప్రాక్టీస్, ఈవినింగ్ మ్యాచెస్, నైట్ రైల్వే డ్యూటీ. సమ్ టైమ్స్ ధోని ఫ్రెండ్స్ చెప్పేవారు డ్యూటీ మధ్యలో కూడా క్రికెట్ గురించే మాట్లాడతాడు ధోని అని. బట్ ధోని డ్రీమ్ అనేది చాలా క్లియర్గా ఉంది, ఒకరోజు ఇండియా జెర్సీ వేసుకోవాలని. ఆ డ్రీమ్ కోసం హీ కెప్ట్ వర్కింగ్ సైలెంట్లీ.
అండ్ సూన్ డెస్టినీ నాక్ చేయబోతుంది ధోనీని. ఇండియా ఏ టీమ్ డోర్ ఓపెన్ అవబోతుంది తన కోసం, అండ్ ధోని లైఫ్ ఫర్ ఎవర్ చేంజ్ కాబోతుంది. చాప్టర్ 6 ద ఆపర్చునిటీ, ఇండియా ఏ టూర్. 2004 ఆ సంవత్సరం ధోని లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే బీసీసీఐ టాలెంట్ స్పాటింగ్ ప్రోగ్రాంలో ధోని పర్ఫార్మెన్స్ చూసి సెలెక్టర్స్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ధోనీని ఇండియా ఏ టీంకి సెలెక్ట్ చేశారు. టూర్ లొకేషన్ జింబాబ్వే అండ్ కెన్యా. ఇది ధోనీకి గోల్డెన్ ఆపర్చునిటీ, బికాజ్ ఇండియా ఏ టీంలో పర్ఫామ్ చేస్తే నేషనల్ టీమ్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ధోని ఆ ఛాన్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. జింబాబ్వే ప్లేయింగ్ 11 అగైన్స్ మ్యాచ్లో ధోని వికెట్ కీపింగ్లో 7 క్యాచెస్ అండ్ 4 స్టంపింగ్స్ చేశాడు. సెలెక్టర్స్ షాక్ అయిపోయారు. బట్ ఇంకా బిగ్గర్ సర్ప్రైజ్ ఏంటంటే బ్యాటింగ్లో వచ్చింది. పాకిస్తాన్ అగైన్స్ మ్యాచ్లో ధోని ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఎంటైర్ టోర్నమెంట్లో ధోని పర్ఫార్మెన్స్ అనేది అమేజింగ్. టోటల్ 362 రన్స్, యావరేజ్ 70 పైనే. సెలెక్టర్స్కి క్లారిటీ వచ్చింది, ఇండియాకి నెక్స్ట్ వికెట్ కీపర్ దొరికాడని. అండ్ సూన్ ధోనికి లైఫ్ చేంజింగ్ కాల్ వచ్చింది. చాప్టర్ 7 ద ఇండియన్ కాల్. 2004 డిసెంబర్ టీమిండియా బంగ్లాదేశ్ టూర్కి ప్రిపేర్ అవుతుంది. సెలెక్టర్స్ టీమ్ లిస్ట్ అనౌన్స్ చేశారు. అండ్ వన్ నేమ్ క్రికెట్ ఫ్యాన్స్కి తెలియదు, అదే మహేంద్ర సింగ్ ధోని. స్మాల్ టౌన్ ప్లేయర్, లాంగ్ హెయిర్, అగ్రెసివ్ బ్యాటింగ్. మెనీ పీపుల్ క్వశ్చన్ చేశారు ఈ ప్లేయర్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాడా అని. బట్ ధోని కామ్గా ఉన్నాడు, ప్రెజర్లో ప్యానిక్ అవ్వలేదు. బికాస్ ధోని ఫిలాసఫీ చాలా సింపుల్. ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. 23 డిసెంబర్ 2004 బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా. ధోని ఫస్ట్ ఓడిఐ మ్యాచ్. స్టేడియంలో ఎగ్జైట్మెంట్, న్యూ వికెట్ కీపర్ డెబ్యూ. బట్ ఫేట్ డిఫరెంట్ ప్లాన్ చేసింది. ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ రన్ అండ్ ధోని రన్అట్ ఫర్ 0. ఎస్, ధోని డెబ్యూ స్కోర్ డక్అవుట్. మెనీ క్రిటిక్స్ ఇమీడియట్లీ కమెంట్ చేశారు, ఈ ప్లేయర్ లాంగ్ టైం టీంలో ఉండడు అని. బట్ ధోని స్టోరీలో ఫెయిల్యూర్స్ అనేవి చాలా టెంపరీ, సక్సెస్ మాత్రమే పర్మనెంట్. చాప్టర్ 8 ద ఎక్స్ప్లోజన్ 148 వర్సెస్ పాకిస్తాన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిరీస్, విశాఖపట్నం స్టేడియం. ధోనికి బ్యాటింగ్ ఆర్డర్లో ఛాన్స్ వచ్చింది. ఇండియా సిచ్యువేషన్ మోడరేట్, బట్ ధోని ప్లాన్ డిఫరెంట్. ఫస్ట్ ఫ్యూ అవర్స్ కామ్గా ఆడాడు, దెన్ సడన్లీ పవర్ హిట్టింగ్ అనేది స్టార్ట్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫాస్ట్ బౌలర్లు పేస్ ఇంక్రీజ్ చేశారు. బట్ ధోని ఫియర్లెస్, షార్ట్ బాల్స్ పుల్డ్ ఫర్ 6, ఫుల్ బాల్స్ డ్రైవ్ అండ్ ఫర్ బౌండరీస్. క్రౌడ్ అనేది షాక్లో ఉన్నారు, కమెంటేటర్స్ కూడా షాక్లో ఉన్నారు. బికాస్ ధోని బ్యాటింగ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. షార్ట్స్ రా పవర్తో ఉన్నాయి, నో ఫియర్, నో హెసిటేషన్. ఫైనల్లీ స్కోర్ బోర్డ్లో నెంబర్ అపేర్ అయింది, 148 రన్స్ ఫ్రమ్ 123 బాల్స్. దట్ ఇన్నింగ్స్ వరల్డ్ క్రికెట్ని షాక్ చేసింది. ధోని సడన్లీ బికేమ్ ఇండియాస్ న్యూ సూపర్ స్టార్, అండ్ ఫ్యాన్స్కి ఒక న్యూ హీరో దొరికాడు. చాప్టర్ 9 ద హిస్టారిక్ 183. 2005 అక్టోబర్ ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడిఐ సిరీస్, జైపూర్ స్టేడియం. మ్యాచ్లో శ్రీలంక స్ట్రాంగ్ స్కోర్ సెట్ చేసింది. ఇండియా చేజ్ అనేది స్టార్ట్ చేసింది. బట్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ సర్ప్రైజ్గా నెంబర్ 3కి వచ్చాడు. మెనీ పీపుల్ డౌట్ పడ్డారు, ధోని ఏంటి నెంబర్ 3 ఏంటి అని. ధోని ఎర్లీ బ్యాటింగ్కి సూటబుల్లా అని కూడా. బట్ ధోని ఆన్సర్ బ్యాట్తో ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో కంట్రోల్డ్ ఇన్నింగ్స్, దెన్ యాక్సలరేషన్ స్టార్ట్ చేశాడు. బౌండరీస్, సిక్సెస్, హెలికాప్టర్ షాట్స్. శ్రీలంకన్ బౌలర్స్ ఆర్ హెల్ప్లెస్. స్కోర్ బోర్డ్ రన్ రేట్ పర్ రాకెట్ స్పీడ్లో పెరగట్టింది. ఫైనల్లీ ధోని స్కోర్ 183 నాట్ అవుట్ ఇన్ జస్ట్ 145 balls. 15 fours, 10 sixes. At that time, this was the highest score by an Indian wicketkeeper in ODI history. And world cricket రిలైజ్ అయింది, ధోని జస్ట్ పవర్ హిట్టర్ కాదు, హీ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ అని. చాప్టర్ 10 బికమింగ్ ఇండియాస్ మోస్ట్ ఫియర్డ్ ఫినిషర్. 2006 నుండి ధోని ఇండియన్ ప్లేయర్లో పర్మనెంట్ టీమ్ ప్లేయర్ అయ్యాడు. హిజ్ రోల్ ఈజ్ క్లియర్, ఫినిష్ మ్యాచెస్, ప్రెజర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం. ధోని బ్యాటింగ్ స్టైల్లో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్, ఫాస్ట్ సింగిల్స్, క్విక్ డబుల్స్. ఫీల్డర్స్ ప్రెజర్లో పడిపోతారు. ప్లస్ ధోని పవర్ హిట్టింగ్. లాస్ట్ ఓవర్స్లో బౌలర్స్కి నైట్ మేర్. గ్రాడ్యువల్లీ ధోని రెప్యుటేషన్ పెరిగింది. క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్పడం స్టార్ట్ చేశారు, దిస్ ప్లేయర్ కెన్ చేంజ్ మ్యాచెస్ ఇన్ జస్ట్ ఎ మినిట్స్. బట్ ధోని లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంకా ముందుంది, అదే 2007 వరల్డ్ కప్. అండ్ దట్ టోర్నమెంట్ ధోని కెరియర్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసింది. బట్ డెస్టినీ అగైన్ ట్విస్ట్ ఇవ్వబోతుంది ఇక్కడే, అతి త్వరలో. అదే ధోని కెప్టెన్గా ఇండియా హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. చాప్టర్ 11 రైజింగ్ స్టార్ ఆఫ్ టీమిండియా. 2005 నుండి 2006 వరకు మహేంద్ర సింగ్ ధోని టీమిండియాలో పర్మనెంట్ ప్లేయర్ అయ్యాడు. అట్ దట్ టైం ఇండియన్ టీంలో ఆల్రెడీ లెజెండ్స్ ఉన్నారు.
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగోలీ, వీరేందర్ సెహ్వాగ్. ధోని ఆ లెజెండ్స్ మధ్య ఒక యంగ్ ఎక్స్ప్లోజివ్ ప్లేయర్. హిస్ బ్యాటింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అపోజిషన్ బౌలర్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ధోని షార్ట్ సెలెక్షన్. ట్రెడిషనల్ కోచింగ్ రూల్స్ ఫాలో కాడు. ఇన్స్టెడ్ రా పవర్, ఇన్నోవేటివ్ స్ట్రోక్స్ అండ్ ఫియర్లెస్ యాటిట్యూడ్. స్లోగా ధోని ఇండియాస్ బెస్ట్ ఫినిషర్గా రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నాడు. మ్యాచ్ లాస్ట్ ఓవర్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ సింపుల్గా ఒక సెంటెన్స్లో ఉంటుంది: ధోని క్రీజ్లో ఉన్నాడు, మ్యాచ్ గెలుస్తాం. బట్ ధోని కెరియర్లో బిగ్గెస్ట్ టెస్ట్ ఇంకా ముందుంది. అదే 2007 వరల్డ్ కప్. చాప్టర్ 12, ద 2007 వరల్డ్ కప్ డిజాస్టర్. వెన్యూ వెస్టిండీస్. టోర్నమెంట్ 2007 వరల్డ్ కప్. ఇండియా స్ట్రాంగ్ టీమ్. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ట్రీమ్లీ హైలో ఉన్నాయి. బట్ క్రికెట్లో సమ్టైమ్స్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ జరుగుతాయి. ఇండియా ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో షాకింగ్ రిజల్ట్. ఇండియా లాస్ట్ ద మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ విత్ శ్రీలంక అగైన్ లాస్ అండ్ ఇండియా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఎంటైర్ కంట్రీ షాక్. యాంగర్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి రీచ్ అయింది. ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ప్లేయర్స్ మీద వెంటనే స్టార్ట్ అయింది. ధోని టోర్నమెంట్లో 2 డక్స్ స్కోర్ చేశాడు. క్రిటిసిజం డైరెక్ట్గా ధోని మీదకి వచ్చింది. రాంచీలో ఉన్న ధోని ఇంటికి ప్రొటెస్టర్స్ డ్యామేజ్ చేశారు. సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ధోనీస్ లైఫ్. బట్ ధోని రియాక్షన్ సైలెంట్. No angry interviews, no excuses, just one mindset. Work harder. This same player few months లో ఇండియాస్ గ్రేటెస్ట్ కెప్టెన్ అవబోతున్నాడు. చాప్టర్ 13, ద షాకింగ్ కెప్టెన్సీ. 2007 వరల్డ్ కప్ డిజాస్టర్ తర్వాత ఇండియన్ క్రికెట్లో బిగ్ చేంజెస్ జరిగాయి. సీనియర్ ప్లేయర్స్ అందరూ రెస్ట్ తీసుకున్నారు. అట్ దట్ టైం ఐసీసీ ఒక న్యూ ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేసింది. అదే 2007 ఐసీసీ వరల్డ్ టీ20 ఫార్మాట్. అప్పుడు న్యూ కాన్సెప్ట్. మెనీ సీనియర్ ఇండియన్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో బీసీసీఐ యంగ్ టీమ్ సెలెక్ట్ చేసింది అండ్ కెప్టెన్గా అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ అనౌన్స్ చేశారు. అదే మహేంద్ర సింగ్ ధోని. ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఎక్స్పర్ట్స్ డౌట్ పడ్డారు. ధోనికి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ బీసీసీఐ ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ చూసింది ధోనిలో. అదే ధోని కామ్ నేచర్, లీడర్షిప్ ఇన్స్టింక్ట్స్ అండ్ ప్లేయర్స్ మీద ట్రస్ట్. ధోని టీంకి సింపుల్గా ఒకటే మెసేజ్ ఇచ్చాడు: ఎంజాయ్ ద గేమ్, ప్రెజర్ రిమూవ్ అనేది చేశాడు. యంగ్ ప్లేయర్స్ ఫ్రీగా ఆడడం మొదలుపెట్టారు అండ్ సడన్లీ ఇండియా టోర్నమెంట్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ చూపించింది. బట్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇంకా ముందుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్. చాప్టర్ 14, ద లెజెండరీ ఫైనల్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వెన్యూ జోహాన్స్బర్గ్. మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ప్రెజర్ అనేది అన్ఇమాజినబుల్గా ఉంది. ఇండియా స్కోర్ డీసెంట్ టోటల్. పాకిస్తాన్ స్టార్ట్ చేసింది. మ్యాచ్ లాస్ట్ ఓవర్కి వెళ్ళింది. పాకిస్తాన్కి ఫ్యూ రన్స్ కావాలి. క్రీజ్లో డేంజరస్ బ్యాట్స్మెన్ మిస్బుల్లాక్ ఉన్నాడు. ధోని డెసిషన్ టైం. బౌలర్ సెలెక్షన్ అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. మెనీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ చేతికి ఇస్తారని, బట్ ధోని షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. బాల్ ఇచ్చింది జోగేందర్ శర్మకి. కమెంటేటర్స్ అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ 6. పాకిస్తాన్ ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్కి వచ్చేసింది. బట్ ధోని కామ్గా ఉన్నాడు. జోగేందర్ నెక్స్ట్ బాల్ స్లో డెలివరీ వేశాడు. మిస్అప్ స్కూప్ అటెంప్ట్ చేశాడు. బాల్ ఎయిర్లోకి వెళ్ళింది. షార్ట్ ఫైన్ లెగ్లో క్యాచ్ పట్టాడు శ్రీశాంత్. ఇండియా విన్స్. ఇండియా బికమ్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్స్. ధోని సడన్గా గ్లోబల్ సూపర్ స్టార్ అయ్యాడు. క్రిటిక్స్ అందరూ సైలెన్స్ అండ్ ఇండియన్ క్రికెట్కి ఒక న్యూ లీడర్ దొరికాడు. చాప్టర్ 15, ద బర్త్ ఆఫ్ కెప్టెన్ కూల్. 2007 టీ20 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత ధోని అఫీషియల్గా ఇండియా కెప్టెన్ అయ్యాడు. ఫస్ట్ ఓడిఐ కెప్టెన్, తర్వాత టెస్ట్ కెప్టెన్ కూడా. ధోని లీడర్షిప్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. నో అగ్రెషన్, నో షౌటింగ్, నో ప్యానిక్, ఓన్లీ కామ్ థింకింగ్. మ్యాచ్ టెన్స్ అనే సిచ్యువేషన్లో కూడా ధోని ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏం చేంజ్ అవ్వదు. దట్స్ వై ఫ్యాన్స్ ఆయనకు ఒక నేమ్ ఇచ్చారు: కెప్టెన్ కూల్. బట్ ధోని జర్నీలో బిగ్గెస్ట్ చాప్టర్ ఇంకా ముందున్నది. వన్ డ్రీమ్, వన్ టోర్నమెంట్ అండ్ వన్ హిస్టారిక్ 6. ద మూమెంట్ దట్ చేంజ్డ్ ఇండియన్ క్రికెట్ ఫర్ ఎవర్. 2011 వరల్డ్ కప్. చాప్టర్ 16, బిల్డింగ్ ఎ న్యూ టీమ్ ఇండియా. 2007 టీ20 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్లో బిగ్గెస్ట్ లీడర్ అయ్యాడు. బట్ ధోని సక్సెస్కి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే టీమ్ బిల్డింగ్. అట్ దట్ టైం ఇండియాలో మెనీ యంగ్ ప్లేయర్స్ రైజ్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా. ధోని ఈ ప్లేయర్స్ అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. మిస్టేక్స్ జరిగినా కూడా సపోర్ట్ చేశాడు. ఎగ్జాంపుల్, రోహిత్ శర్మ ఎర్లీ కెరియర్లో కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉండేది. మెనీ సెలెక్టర్స్ డౌట్ పడ్డారు. బట్ ధోని పేషెన్స్ అనేది మెయింటైన్ చేశాడు. హీ బిలీవ్స్ టాలెంట్ టేక్స్ టైం. సిమిలర్లీ విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్గా టీంలో వచ్చినప్పుడు ధోని గైడెన్స్ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ అయింది. ధోని లీడర్షిప్ ఫిలాసఫీ సింపుల్:
టీమ్ ఫస్ట్, ఇండివిజువల్స్ రికార్డ్స్ ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. అండ్ స్లోలీ ఇండియా వరల్డ్ క్రికెట్లో డామినెంట్ టీమ్గా మారింది. బట్ ధోని మైండ్లో ఒకటే డ్రీమ్ ఉంది, వన్ డ్రీమ్ దట్ ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ హ్యాస్, విన్నింగ్ ద వరల్డ్ కప్. చాప్టర్ 17 ద డ్రీమ్ 2011 వరల్డ్ కప్. 2011 క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్ రీజన్, టోర్నమెంట్ ఇండియాలో జరుగుతుంది. ఎంటైర్ నేషన్ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. 28 ఇయర్స్ నుండి ఇండియా వరల్డ్ కప్ గెలవలేదు. లాస్ట్ టైం ఇండియా ట్రాఫీ గెలిచింది 1983లో అండర్ కెప్టెన్సీ ఆఫ్ కపిల్ దేవ్. నౌ 2011లో న్యూ కెప్టెన్ ధోని. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక ఇండియా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. కీ ప్లేయర్స్ పర్ఫామ్ చేశారు. సచిన్ టెండూల్కర్ బ్రిలియంట్ బ్యాటింగ్, యువరాజ్ సింగ్ ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్. ఇండియా నాకౌట్ స్టేజ్ రీచ్ అయింది. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాని డిఫీట్ చేసింది. సెమీఫైనల్లో పాకిస్తాన్ని బీట్ చేసింది. ఎంటైర్ కంట్రీ సెలబ్రేషన్. బట్ బిగ్గెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది, అదే ఫైనల్. చాప్టర్ 18 ద ఫైనల్, ఇండియా వర్సెస్ శ్రీలంక. April 2nd, 2011 వెన్యూ వాంఖడే స్టేడియం. మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 275 రన్స్ స్కోర్ చేసింది. టార్గెట్ ఇస్ టఫ్. ఇండియా చేజ్ స్టార్ట్ చేసింది. బట్ ఎర్లీ షాక్, షెహ్వాగ్ అవుట్, సచిన్ టెండూల్కర్ అవుట్, గౌతమ్ గంభీర్ ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. ఎంటైర్ స్టేడియం సైలెంట్. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, బట్ అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ జరిగింది. ధోని బ్యాటింగ్ వచ్చాడు. ప్రమోషన్. మెనీ పీపుల్ గాట్ షాక్ బికాస్ ధోని టోర్నమెంట్లో ఫామ్ గ్రేట్ కాదు, బట్ ధోని డెసిషన్ అనేది స్ట్రాటజిక్. శ్రీలంకన్ స్పిన్నర్ మురళీధరన్ బౌలింగ్ స్టైల్ ధోనికి ఫెమిలియర్. ధోని కామ్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. సింగిల్స్, డబల్స్, ప్రెజర్ అనేది కంట్రోల్ చేశాడు. 10 బౌండరీస్. స్కోర్ స్లోలీ ఇండియా సైడ్కి టర్న్ అయింది. ధోని పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు గౌతమ్ గంభీర్తో. మ్యాచ్ క్లైమాక్స్కి రీచ్ అయింది. చాప్టర్ 19 ద ఐకానిక్ 6. ఇండియాకి ఫైనల్ ఓవర్స్లో ఫ్యూ రన్స్ కావాలి. బౌలర్ కుల్శేఖర. ధోని స్ట్రైక్లో కులశేఖర బాల్ లెంత్ డెలివరీ చేశాడు. ధోని ఫ్రంట్ ఫుట్ స్టెప్ ఫార్వర్డ్, బ్యాట్ ఫుల్ స్వింగ్, బాల్ స్కైలో హైగా వెళ్ళింది. లాంగ్ ఆన్ బౌండరీ క్రాస్ చేసి క్రౌడ్ మధ్య 6 ల్యాండ్ అయింది. 6 కమెంటేటర్ వర్డ్స్ హిస్టరీ అయ్యాయి. ధోని ఫినిషెస్ ఆఫ్ ఇట్ ఇన్ స్టైల్. ఇండియా విన్స్ ద వరల్డ్ కప్. 28 ఇయర్స్ వెయిట్ ఎండ్ అయింది. ధోని స్కోర్ 91 నాట్అవుట్. హీ బికేమ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దట్ 6 ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ మూమెంట్ అయ్యింది. చాప్టర్ 20 ఏ నేషన్ సెలబ్రేట్స్. ఫ్యాన్స్ విజిల్స్ తర్వాత ఎంటైర్ ఇండియా సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. రోడ్స్లో ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్, ఫైర్ వర్క్స్. క్రికెట్ ఫ్యాన్స్ అనేది ఎమోషనల్ అయిపోయారు. సచిన్ టెండూల్కర్ని టీమ్మేట్స్ అందరూ షోల్డర్ మీద క్యారీ చేశారు. బికాజ్ సచిన్ డ్రీమ్ ఫైనల్లీ కంప్లీట్ అయింది. ధోని కామ్గా ట్రాఫీ లిఫ్ట్ చేశాడు. దట్ మూమెంట్ హీ బికేమ్ మోర్ దెన్ ఏ క్రికెటర్, హీ బికేమ్ ఏ నేషనల్ హీరో. బట్ ధోని జర్నీ ఇంకా ఫినిష్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్స్లో కూడా ధోని ఇండియన్ క్రికెట్కి ఇంకా అచీవ్మెంట్స్ తీసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రాఫీ, ఐపీఎల్ డామినెన్స్ అండ్ మెనీ హిస్టారిక్ రికార్డ్స్. అండ్ ధోనిస్ లెజెండరీస్ ఫినిష్. చాప్టర్ 21 ఆఫ్టర్ ద వరల్డ్ కప్ న్యూ ఎరా. 2011 వరల్డ్ కప్ విక్టరీ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఆల్రెడీ లెజెండరీ స్టేటస్ రీచ్ అయ్యాడు. బట్ ధోని మెంటాలిటీ సింపుల్, సక్సెస్ వచ్చిందంటే రిలాక్స్ అవ్వకూడదు. ఇండియా టీంలో న్యూ జనరేషన్ ప్లేయర్స్ ఎక్కువ అవుతున్నారు. యంగ్ ప్లేయర్స్కి లీడర్షిప్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి. ధోని కెప్టెన్సీలో ప్లేయర్స్ ఫ్రీగా ఆడగలిగారు. మిస్టేక్స్ జరిగినా కూడా ధోని యాంగ్రీ రియాక్షన్స్ ఇవ్వడు. ఇన్స్టెడ్ అడ్వైజ్ ఇవ్వడు. ఎగ్జాంపుల్గా చూడాలంటే విరాట్ కోహ్లీ ఎర్లీ కెరియర్లో ధోని గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ రోహిత్ శర్మ కెరియర్లో కూడా ధోని కెప్టెన్సీ టైంలో స్టెబిలైజ్ అయింది. ధోని లీడర్షిప్ స్టైల్ వన్ వర్డ్లో చెప్పాలంటే ట్రస్ట్. ప్లేయర్స్ మీద కంప్లీట్ ట్రస్ట్. అండ్ ఆ ట్రస్టే రిజల్ట్గా ఇండియన్ టీమ్ స్ట్రాంగ్ యూనిట్గా మారింది. బట్ ధోని కెరియర్లో ఇంకొక హిస్టారిక్ మైల్ స్టోన్ ఉంది, అదే చాప్టర్ 22 ద అల్టిమేట్ కెప్టెన్ 2013 ఛాంపియన్స్ ట్రాఫీ. టోర్నమెంట్ నేమ్ 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ. వెన్యూ ఇంగ్లాండ్. ఇండియా టీమ్ టోర్నమెంట్లో డామినెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వెదర్ రైన్తో ఎఫెక్ట్ అయింది. మ్యాచ్ రెడ్యూస్ చేసి షార్ట్ ఫార్మాట్లో ఆడారు. ఇంగ్లాండ్ స్టార్ట్ చేసి స్ట్రాంగ్గా జరిగింది. బట్ ధోని బౌలింగ్ చేంజెస్ బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ ప్రెజర్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఓవర్స్లో మ్యాచ్ ఇంటెన్స్గా అయ్యింది. ఫైనల్లీ ఇండియా 5 runs డిఫరెన్స్తో మ్యాచ్ గెలిచింది. అండ్ ధోని అచీవ్డ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. హీ బికేమ్ ద ఓన్లీ కెప్టెన్ ఇన్ హిస్ క్రికెట్ హిస్టరీ టు విన్ 2007 ఐసీసీ వరల్డ్ T20, 2011 క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ.
all three ICC trophies. That moment, Dhoni's status is clear. He is one of the greatest captains in cricket history. Chapter 23 IPL The Rise of Chennai Super Kings. ఇంటర్నేషనల్ క్రికెట్లో సక్సెస్తో పాటు ధోని ఐపీఎల్లో కూడా డామినెన్స్ క్రియేట్ చేశాడు. టీమ్ నేమ్ చెన్నై సూపర్ కింగ్స్. 2008 ఐపీఎల్ ఆప్షన్లో ధోని బిగ్గెస్ట్ సైనింగ్, ప్రైస్ $1.5 million. అట్ దట్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ కాంట్రాక్ట్. సిఎస్కే ఫ్యాన్స్ ధోనిని ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశారు. చెన్నై సిటీతో ధోనికి స్పెషల్ బాండ్ డెవలప్ అయింది. ఫ్యాన్స్ ఆయన్ని ఒక నేమ్తో పిలుస్తారు, తల, తమిళ్లో మీనింగ్ లీడర్. ధోని కెప్టెన్సీలో సిఎస్కే కన్సిస్టెంట్ టీమ్ అయింది. ఐపీఎల్ టైటిల్స్ 2010, 2011, 2018, 2021, 2023 ప్లస్ మల్టిపుల్ ఫైనల్ అపియరెన్సెస్. సిఎస్కే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ ఫ్రాంచైజ్. ధోని లీడర్షిప్ ఐపీఎల్లో కూడా సేమ్ ఫిలాసఫీ, కామ్ డెసిషన్స్, స్మార్ట్ స్ట్రాటజీస్ అండ్ ఫినిషింగ్ ఎబిలిటీ. ఐపీఎల్లో కూడా సేమ్ ఫిలాసఫీ, కామ్ డెసిషన్స్, స్మార్ట్ స్ట్రాటజీస్ అండ్ ఫినిషింగ్ ఎబిలిటీ. చాప్టర్ 24 ద లెజెండరీ ఫినిషర్. ధోని బ్యాటింగ్లో బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఫినిషింగ్. లాస్ట్ ఓవర్స్లో ప్రెజర్ మ్యాక్సిమం ఉంటుంది, బట్ ధోని ప్రెజర్ని ఎంజాయ్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా చాలా మ్యాచెస్ ఉన్నాయి వేర్ ధోని లాస్ట్ ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేయడం. హిస్ సిగ్నేచర్ షాట్, హెలికాప్టర్ షాట్. దిస్ యునిక్ టెక్నిక్ ధోనికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ సంతోష్ లాల్ టీచ్ చేశాడు. బాల్ ఫుల్ లెంత్లో వచ్చినప్పుడు ధోని బ్రిస్ట్ పవర్తో బాల్ని డీప్ మిడ్ వికెట్ డైరెక్షన్లో 6గా పంపేస్తాడు. దట్ షాట్ క్రికెట్ ఫ్యాన్స్కి అన్ఫర్గెటబుల్. అండ్ ధోని ఫినిషింగ్ ఎబిలిటీ వల్ల ఆయనకు ఒక రెప్యుటేషన్ వచ్చింది, ద గ్రేటెస్ట్ ఫినిషర్. చాప్టర్ 25 ద లెగసీ కంటిన్యూస్. ఇయర్స్ పాస్ అవుతున్నాయి, బట్ ధోని పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెంట్గా కంటిన్యూ అయ్యింది. కెప్టెన్గా లీడర్షిప్, బ్యాట్స్మెన్గా ఫినిషింగ్, వికెట్ కీపర్గా లైట్నింగ్ స్టంపింగ్స్. ధోని కామ్ పర్సనాలిటీ క్రికెట్ ఫ్యాన్స్కి ఇన్స్పిరేషన్ అయ్యింది. బట్ టైం ఎవరిని వెయిట్ చేయదు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ధోని కెరియర్ న్యూ ఫేజ్లో ఎంటర్ అవుతుంది. అదే కెప్టెన్సీ చేంజ్, న్యూ జనరేషన్ లీడర్షిప్ అండ్ ఈవెన్చువల్లీ ధోని ఎమోషనల్ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్. దట్ చాప్టర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అన్ఫర్గెటబుల్ మూమెంట్. చాప్టర్ 26 ద కెప్టెన్ స్టెప్స్ డౌన్. ఆల్మోస్ట్ ఎ డెకేడ్ ఇండియన్ క్రికెట్ని లీడ్ చేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అండర్ హిస్ లీడర్షిప్ ఇండియా వరల్డ్ క్రికెట్లో డామినెంట్ టీమ్ అయ్యింది. బట్ ధోని ఆల్వేస్ బిలీవ్డ్ వన్ ఇంపార్టెంట్ రూల్, రైట్ టైంలో నెక్స్ట్ జనరేషన్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. జనవరి 2017 అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ధోని ఇండియా కెప్టెన్సీ నుండి స్టెప్ డౌన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బట్ ధోని ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్. టీమ్ ఫ్యూచర్ కోసం లీడర్షిప్ ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీ వచ్చింది విరాట్ కోహ్లీకి. ధోని కెప్టెన్ కాకపోయినా టీంలో సీనియర్ మెంటర్గా కంటిన్యూ అయ్యాడు. యంగ్ ప్లేయర్స్కి గైడెన్స్ ఇచ్చాడు, ఫీల్డ్లో స్ట్రాటజీస్ సజెస్ట్ చేశాడు అండ్ టీమ్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా మెయింటైన్ చేశాడు. ధోని ఈగో లేని లీడర్. పొజిషన్ ఇంపార్టెంట్ కాదు ధోనికి, టీమ్ సక్సెస్ ఒక్కటే ఇంపార్టెంట్. చాప్టర్ 27 ద లాస్ట్ వరల్డ్ కప్. 2019 క్రికెట్ వరల్డ్ కప్ ధోని కెరియర్లో లాస్ట్ బిగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఇండియా టోర్నమెంట్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. లీగ్ స్టేజ్లో ఇండియా ఆల్మోస్ట్ అన్బీటబుల్. సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ మోడరేట్గా స్కోర్ చేసింది, బట్ మ్యాచ్ రెయిన్ వల్ల 2 days స్ప్రెడ్ అయింది. ఇండియా స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీ వికెట్స్ ఫాల్ అయ్యాయి. ప్రెజర్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంది. అప్పుడే ధోని క్రీజ్లోకి వచ్చాడు. ఫ్యాన్స్ హోప్ మళ్ళీ రిటర్న్ అయింది. ధోని అండ్ రవీంద్ర జడేజా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. మ్యాచ్ స్లోగా ఇండియా సైడ్కి షిఫ్ట్ అయింది, బట్ డ్రామాటిక్ మూమెంట్ వచ్చింది. ధోని క్విక్ డబుల్ అటెంప్ట్ చేశాడు, డైరెక్ట్ హిట్. ధోని రన్అట్. ఎంటైర్ స్టేడియం సైలెంట్. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ధోని స్లోగా పెవిలియన్కి నడిచాడు. దట్ వాక్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్లో ఒకటి. చాప్టర్ 28 ద సైలెంట్ గుడ్ బై. ఆఫ్టర్ వరల్డ్ కప్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్లో మ్యాచెస్ ఆడలేదు. ఫ్యాన్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి, ధోని రిటైర్మెంట్ ఎప్పుడు? బట్ ధోని ఆల్వేస్ ఏ ప్రైవేట్ పర్సన్. మీడియా డ్రామా క్రియేట్ చేయలేదు. ఫైనల్లీ 15th August 2020 ఇండియా ఇండిపెండెన్స్ డే. ధోని సోషల్ మీడియాలో సింపుల్ వీడియో పోస్ట్ చేశాడు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్. From 1929 hours, consider me retired. That's it. No big press conference, no farewell match, just a simple goodbye. Exactly like Dhoni personality. Calm, simple, respectful. Chapter 29 Life after International Cricket. రిటైర్మెంట్ తర్వాత ధోని లైఫ్ డిఫరెంట్ డైరెక్షన్లో కంటిన్యూ అయింది.
ధోనికి ఇండియన్ ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్. 2011లో ఆయనకి హానరీ ర్యాంక్ వచ్చింది, లెఫ్టినెంట్ కల్నల్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ. ధోని పారాషూట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు, రియల్ సోల్జర్ ఎక్స్పీరియన్స్ కూడా పొందాడు. క్రికెట్ అవుట్ సైడ్ బిజినెస్లో కూడా ధోని యాక్టివ్ అయ్యాడు. ఇన్వెస్ట్మెంట్స్, స్పోర్ట్స్ టీమ్ ఓనర్షిప్, ప్రొడక్షన్ హౌస్, లైఫ్ స్టైల్ బ్రాండ్ అండ్ ఆఫ్ కోర్స్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో కనెక్షన్ అనేది కంటిన్యూ చేశాడు. సిఎస్కే ఫ్యాన్స్కి ధోని ఆల్వేస్ తల. చాప్టర్ 30, ద లెగసీ ఆఫ్ కెప్టెన్ కూల్. మహేంద్ర సింగ్ ధోని. ధోని కెరియర్ నెంబర్స్ ధోని కెరియర్ నెంబర్స్ ఇంక్రెడిబుల్. వరల్డ్ కప్ విన్నర్, టీ20 వరల్డ్ కప్ విన్నర్, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, ఐపీఎల్ ఛాంపియన్ మల్టిపుల్ టైమ్స్. బట్ ధోని గ్రేట్నెస్ స్టాటిస్టిక్స్లో మాత్రమే కాదు, హిస్ బిగ్గెస్ట్ లెగసీ లీడర్షిప్. ధోని proved one powerful lesson: calm mind can defeat pressure. Small town dreams can change the world. రైల్వే టికెట్ కలెక్టర్ నుండి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ వరకు జర్నీ. దట్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ టుడే ఆల్వేస్ సే వన్ థింగ్: క్రికెట్ హిస్టరీలో మెనీ కెప్టెన్స్ వచ్చారు, బట్ కెప్టెన్ కూల్ ఒకే ఒకడు, అదే మహేంద్ర సింగ్ ధోని. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంక్రెడిబుల్ జర్నీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ బైట్స్, బికాజ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా అమేజింగ్ లెజెండ్ స్టోరీస్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ ఫ్రమ్ వంశీ బైట్స్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.